ఓ బస్ కండక్టర్ మధ్య బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య ఎలాంటి గమ్మత్ జరిగిందో ఈ జోక్ విని నవ్వుకుండ్రి. టికెట్ 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 తీసుకున్న వాళ్ళందరూ టికెట్ తీసుకుంటారు బాయ్. ముంగడ షేకింగ్ ఉన్నది, మీ బాంచని మీ కాలు మక్తాన నౌకరి పోతుంది. అడ్డగోలు అప్పులైన దిక్కుమల్ల పోరగాలు పుట్టిన మళ్ళీ నా పిల్లం పొట్టతోనున్నది. జర మర్చిపోయి నిద్రపోయిన వాళ్ళు ఉంటే టికెట్ తీసుకుంటే బాంచను. అవునే నాయన టికెట్ తీసుకున్నావే, ఏడికి పోవాలి? నేనా బిడ్డ అలుముకుంటా పోవాలి, దాటుకుంటా పోవాలి, పోతుకుంటా పోవాలి, పాతుకుంటా పోవాలి, మొత్తుకుంటా పోవాలి, ఎత్తుకుంటా పోవాలి, నాటుకుంటా పోవాలి, సాటుకుంటా పోవాలి. నేను పోతాన్న కాడికి సచ్చుకుంటా పోవాలి. నాకు 30 రూపాయల టికెట్ ఈ మనసు మంచిగా బిడ్డ. నా ముసలి లేచిపోయిన కాడికి ఏ చాలు ఏం మాట్లాడుతున్నావు రా బాయ్? యాడికి పోవాలి టికెట్ తీసుకోమంటే దునియా మీద నేను పేరు అని చెప్పుకుంటా. నీ అక్క రామాయణం ముంగడ పెడుతున్నావు. నీ తల్లి గిసొంటి తిక్క మాటలుగా ముసలి దేవతం లేచిపోయింది. చల్ పైసలుది, యాడికి పోతావు చెప్పు, ముంగడ షేకింగ్ ఉన్నది. నా ముసలిదాన్ని జాడకపోతున్న గాడికి నాకు టికెట్ గదే 30 రూపాయల టికెట్ చింపు బిడ్డ. నా నొర్రియకు. అరే అవులే కానీ వా ఏందివా? నన్ను అవులే కానీ చెప్తాను, దిమాక్ లేని ముండ కొడుక. నా దమ్మ ఖరాబ్ చెప్తాను. నీ తల్లి ఊరి పేరు చెప్పరా అంటే ఏందో అంటున్నావు. నీ అక్క పిసగిట లేచిన అదే. చల్ యాడికి చెంపను చెప్పు, ముంగడ షేకింగ్ ఉన్నది. ఇగో బిడ్డ కోపం రాగానికి బస్సు ఏడ దాకా పోతుంది బిడ్డ? ఈ బస్సు బోర్డు పట్నం దాకా పోతుంది. ఇంకా పట్నం దాకా టికెట్ కొట్టి బిడ్డ, కోపం రాకు. అరే గట్ల చెప్పు, దిమాక్ ఖరాబ్ చెప్తున్నావు ఏందివా? 60 రూపాయలు. ఏ గంత పెద్ద టికెట్ నాకెందుకు బిడ్డ? గదే 30 రూపాయల టికెట్ చింపు బాంచని, కోపం రాకు. ఏ నీ అవ్వ నీ తలకే ఉన్నది రా బాయ్. చల్ కొద్దిగా నీ సంగతి మళ్ళీ చూస్తా. నీ తల్లి దిమాక్ లేని ముండ కొడుకు లెక్కి రెవరు ఇలా బస్ అంతా. ఏ ఏ ఓ పిల్లగా, ఏ టికెట్ ఎడికి తీసుకుంటా, ఎడికి చెప్పా చెప్పు, ముంగడ షేకింగ్ ఉన్నది బా. ఏ సారు అగో సిమటోడా అయింది. ఏ సారు టికెట్ తీసుకోవా, ముంగడ షేకింగ్ ఉన్నది. నీ యొక్క పరిశ్రమ చెప్తున్నావు. నేనా సదలారం నుంచి వస్తాను. మా వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. ఏ కాదా నీ యొక్క యాడికి పోతావు చెప్పరా బాయ్ అంటే నీ యొక్క సదలారం బొద్దులారం నుంచి వస్తానంటాను. ఎందుకు టికెట్ తీసుకురా, నీ యొక్క ముంగడ షేకింగ్ ఉన్నది. నా పెండ్లా మొన్ననే అయింది, దీపావళికి మా అత్తగారింటికి పోతాను, సరేనా? గదేరా బాయ్, ఏ ఊరికి పోతావు టికెట్ యాడికి చింపాలంటానని. అవ్వ ఏం దొరికినరా అయ్యాలా? నా డ్యూటీ పాడుగా లివానే పెట్టుకోపోతే టికెట్ తీసుకొస్తా. మీ మాంచం నీ కాలు మొక్తా, నాకు తలకాయ వస్తుంది. ఏం కట్నమో ఏం కాతో 4 బర్రెలు పెట్టిండ్రు, 2 జతల చెప్పులు పెట్టిండ్రు, లుంగి పెట్టిండ్రు, ఓ జాంగ పెట్టిండ్రు. దీపావళికి రమ్మన్నది మా అత్త. మా మామ దినాలకు దోతి పెడతా అన్నది, అందుకే పోతాను, సరేనా? అరే చాలా అవులే, నువ్వు పోయేది ఏ ఊరికి రా అంటే మా అత్త రమ్మన్నది, మా మామ దినాలకు పోతానని. తల్లి ఏడ దొరికినరా ఇయ్యాల నాకు దొంగలామిడి కొడుకులాల. అరే టిక్కెట్ ఏడకి తీయమంటారా తమ్మి? నీ కాలు మొక్తా, నన్ను పరిచయం చేయకుండ్రి. ముంగడ షేకింగ్ ఉన్నది. ముంగడ సీట్లో కూర్చున్నా. ఏ అద్దు ఆ వాడల సీట్లు కాదు సారు, నేను గీనే కూర్చుంటా, మధ్యగా నిద్ర పడుతుంది. అమ్మా ఏయ్ ఈ సీట్ కింద గొర్రె కట్టేసింది ఎవర్రా? నీ తల్లికి ఇది బస్సా అని అక్క గొర్రె మార్కెట్. చల్ గొర్రె దించరా నీ అవ్వ, ఎవర్రా ఎక్కించిన గుర్రం? ఏ చల్ ఎవనివిరా నువ్వు? నీ అవ్వ జాయిర్ అనుకున్నావు బే. వెనక సీట్ల మీద మొత్తం గొర్రెలు వండబెట్టావు. నీ అవ్వ ఏం ఏంది ఏమంటాడు వీడు? నీ ఎవరు ఏం ఎక్కినరన్నా పానానికి ఇవాళ బస్సులో మొక్కడన్నా చక్క టికెట్ తీసుకోరు గాడి కొడుకులాలా. నీ యొక్క సతాంతి చంపబడితే వారి మనుషులే అన్యాయంగా ఉన్నారా అంటే నీ అవ్వ గొర్రెను మొత్తం వెనక సీట్లో కొట్టేసి నీ యొక్క బస్ అంతా పాడు చేస్తారు. చల్ గొర్రె దించరా బై. ఏ డ్రైవర్ బస్ ఆపవా? నీ అవ్వ ఏం గొర్రె దించలేక బస్ ఆపు. అవ్వా బావా నాకు బిచ్చత్తందే, వా అవ్వా నాకు ఇష్టత్తందే. అది అవ్వా ఏయ్ ఎవరో పొరడు నీ యొక్క బస్ అంతా పాయకన పోయి పాడు చేసింది. నీ తల్లి బస్ అంతా ఖరాబ్ చేసింది. చల్ పోరని అవతల వారే. అయ్యో అవేం మాటలు అయ్యో, పోరని బస్ కింద వారే అని మారే చూడబడుతుంది. మనిషి వదున్న పోతువా? పోరగన్ల కన్నా మొకేనా ఇది? సర్కారు బస్సులు ఎరిగినందుకే గంత గరానికి వస్తాను, ఈయన సొంతం బస్సులో చేస్తాను. నీ మీద దుబ్బ, నీ అడ్డమైన దినాలు కానీ మాట్లాడతావు. పోరని తీసి అవతల వారేనట. ఏ కడిగే ముసలాన్ని కడుగు. నీ అవ్వ అందరు బస్సు దిగును బాయ్ సాపు చేశాక. ఏం కండక్టర్ ఉన్నవయ్యా నువ్వు? ఏమో పెద్ద అడవిలో నిలబెట్టి కడుగు సాపు చేయంటే ఎట్లా చేయాలి? ఓ బిడ్డ ఓ కండక్టర్, ఇక రాండ్రి కొడుక సాపు చేసిన, ఇక ఎక్కుండ్రి బస్సు. ఎక్కురా. అరే ఏం డ్యూటీ అవ్వ, ఏం పాడయ్యాల నా మూర్తి మంచికెళ్ళదు. నీ అక్క సరికి అనుకుడు పడితే తలకాను ఇవ్వబట్టే నీ అవ్వ నా సీటు మీద గరం కొట్టుండే. ఏమో ఎవరు తీసిరువా గరం కొట్టు? అయ్యో నేనే తీసిన కొడుక. అడవిలో నిలబెడితేవి బస్సు సాపు చేయి అంటే లొల్లి పెడితేవి. ఇక ఎడు చూసిన ఏమిటి ఎక్కపాయగా సీటు మీద నీ కొడు పట్టిగుండి ఏం చేస్తుంది బిడ్డ? మడత పెట్టి బస్సు అంతా సాపు చేసిన.